దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నాకు శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 95వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఇప్పుడు ఈ సృష్టికర్త సబ్జెక్టులో ముక్స్యాల వెంకటేశ్వరరావు గారు తాను ఎందుకు హిందూ మతమును వీడవలసి వచ్చింది అనేటువంటి ఆ వివరణ అంతా ఆయన సాక్ష్యంలో ఇస్తున్నారు. అనేక మంది ఆయన ప్రశ్నించడం చేత నేను ఎందుకు హిందూ మతమును వీడవలసి వచ్చిందని ఒక 16 పాయింట్లు చెప్పారని అనుకున్నాం. ఆ 16 పాయింట్లలో 7వ పాయింట్ ఈ యొక్క లింగారాధన అనే సబ్జెక్టులో సగం చెప్పి ఆగింది. అది చాలా పెద్దగా ఉంది ఆ సబ్జెక్టు. అది ఏంటి అంటే, ఈ యొక్క శివలింగం అనేది ఏంటి, అసలు ఆ రూపం ఎట్లా వచ్చింది? మరి అది మామూలుగా ఎవరైనా తెలిసి గబుక్కుని ఇది శివుడి యొక్క పురుషాంగం అండి అని అంటే కోపం వస్తుంది, జుగుసాకరంగా ఉంటుంది, అది ఏంటోగా ఉంటుంది, సరైన ఆధారం లేకుండా. అంటే అందుకో ఏమో చాలామంది ఏమో 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 అనేవాళ్ళు, తెలిసినా చెప్పేవాళ్ళు కదా. కానీ నాకు అది కరెక్ట్గా ఇది అదే అని అంటాకి ఆధారం స్కంద పురాణంలో దొరికింది. మామూలుగా ఆధారం లేకుండా చెప్తే ఇదేంటి ఇలా అంటున్నారు, పవిత్రమైన మన దేవుడు పురుషాంగం అంటారేంటి అని అంటారు కదా. కానీ యాక్చువల్గా అదే అని చెప్పి ఈ యొక్క స్కంద పురాణంలో తెలియపరచడం జరిగింది. చార్వాక అనేటువంటి మాసపత్రికలు, ఎందుకంటే అది ఎవరు చెప్పలే, నాకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ మాసపత్రికలో రాసింది చూశాను నేను. వాళ్ళు చార్వాక పత్రిక అంటే నాస్తిక పత్రిక. అది వాళ్ళు దేవుళ్ళ యొక్క అంతా వాళ్ళు నాస్తికులు కదా, వాళ్ళు వివరంగా చెప్తారు. ఆయన వివరంగా రాశాడు. అయినా మళ్ళీ ఆ స్కంద పురాణం కూడా తెప్పించి చూశాను నేను, అది ఏంటి దాంట్లో ఏముంది అని చెప్పి. అది నిజంగానే శివుడి యొక్క పురుషాంగం అని చెప్పి దాంట్లో రాయటం జరిగింది. అది ఎట్లా జరిగింది ఏంటి అంటే నిజంగా వినటానికి కొంచెం ఇబ్బందే. మరి నా మిత్రులు అన్ని జనులు కూడా చాలామంది వింటూ ఉన్నారు. మరి వాళ్ళు క్షమించాలి, తప్పదుగా. మరి ఎవరికైనా చెప్పాలిగా, చెప్పకుండా ఉందామా అంటే విషయం ఏంటి, ఈ విషయం తెలుసు, నాకు తెలిసి చెప్పకుండా ఉంటే మరి అది మనం దాస్తే అది చెప్తాడు సంతోష్ ఆచార్య గారు. ఏదైనా విషయం మనకి తెలిసిన తర్వాత దేవుడి గురించి ఆ విషయాలు చెప్పకుండా దాయకూడదు, ఉన్న విషయం తెలియాలి అని చెప్పి ఆయన కూడా బోధపడిందని చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అసలు ఏంటి అది తెలిసి ఉంటే అది తప్పో రైటో మీరు కూడా చూస్తారు. ఆ యొక్క శివుడు అన్న ఆయన దిగంబరిగా మరి మునులు భార్యలు మరి తపస్సు చేస్తున్న ప్లేసులో దిగంబరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సంభవిస్తుంది. అది వాళ్ళకి కోపం వచ్చింది, స్త్రీలు ఉండే చోట శివుడు అన్న ఆయన ఎట్లా వచ్చాడని. ఆ మునులు మరి ఆ భార్యలు ఎవరో కానీ శపించారు ఆయన. ఆ యొక్క పురుషాంగము ఊడిపోవునుగాక అని చెప్పి శాపం పెట్టేశారు. అది ఊడిపోయింది. ఊడిపోయి అదంతా ఆకాశంలో తిరుగుతూ ఉందట. మరి అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని శాంతింప చేయాలి ఏంటి అట్లా అంటే, మళ్ళీ ఆయన భార్య అయిన పార్వతీదేవి మరి ఆమె ఏదో ఆమెకున్నటువంటి శక్తి చేత దాన్ని శాంతింపచేయటం ఏదో జరిగిందట. కాబట్టి ఆ యొక్క లింగం అనేది శివుడి యొక్క లింగము ఒక మునులు పెట్టిన శాపం చేత ఊడిపోవటం, మరి అలా జరగటం చేత మరి దానికే ఎందుకు పూజ చేయాలి? శివుడు ఉన్నాడు కదా, ఆయనకి పూజ చేయాలి కదా. సరే, అది ఊడిపోయిందో అతికించారో మరి ఏమైందో తెలియదు, కానీ దానికి ఎందుకు పూజ చేయాలి? శివుడికి పూజ చేయాలి కానీ చేస్తే అంటే దానికి అర్థం ఏమీ తెలియదు. కానీ మొత్తం మీద శివలింగం అనేది అది అని చెప్పి నిర్ధారణ అవడం జరిగింది. వీరికి కూడా ముక్స్యాల వెంకటేశ్వరరావు గారికి కూడా ఈ శాస్త్రాలు, ఆయన రాసిన శతకాలు ఉన్నాయి కదా, రేపాల రాజలింగ శతకం, దాన్ని బట్టి కూడా ఆయన చూసి నిర్ధారించాడు. నేనైతే ఈ స్కంద పురాణంలో చదివిన తర్వాత ఇది ఓకే అని అనుకోవటం జరిగింది. దీని మీదే ఒక క్రైస్తవులు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అనేది ఏదో చేశారు. చేస్తే క్రైస్తవుకి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసి ఏంటండి తప్పేంటి దాంట్లో, మాకు శివుడు పవిత్రమైన వాడు, శివుడిని పూజిస్తాం, అలాగే శివుడి యొక్క అంగమా అనుకుంటాం, పురుషాంగమే అనుకుందాం,
దాన్ని కూడా మేము పవిత్రమైనదిగానే భావిస్తాం, మేము పూజ చేస్తాం, మీకేంటి అభ్యంతరం అని ఆయన చెప్పాడు. అంటే ఇది కాదు అల్లా, ఇది మీరు చెప్పింది మాట అబద్ధం, అది శివుడి యొక్క పురుషాంగం కాదు, మీరు ఆ షార్ట్ ఫిల్మ్ తీసారు అది తప్పు అని అనలా. అది అనకుండా ఏంటి తప్పేంటి, మేము అలాగే పూజ చేస్తాం, అది అదే అని చెప్పాడు ఆయన. దీన్ని బట్టి ఏంటి నిర్ధారణ అయింది, ఇది అదే అని చెప్పి. జరిగే విషయం అయితే వాస్తవమా కాదా అని. అయితే ఇప్పుడు ఈయన కూడా అదే అంటాడు. ఏమంటాడంటే, ఈ రకంగా చూస్తే ఈ పూజలు చేసే పూజలన్నీ కూడా దేవుళ్ళ యొక్క మర్మావయవాలకు పూజలు చేయటం ఏంటి, దేవుణ్ణి వదిలిపెట్టి అని చెప్పి అంటాడు. అలాగే దేవాలయాల మీద ఉన్నటువంటి ఆ బూతు బొమ్మలు అనేవి కూడా చూస్తూ ఉంటే ఈ ప్లేస్, ఆ దేవాలయం అనే ప్లేస్ ఆ యొక్క మర్మంగా చేయవలసినటువంటి స్త్రీ పురుష సంయోగానికి గుర్తు, ఇది స్త్రీ పురుష సంయోగానికి గుర్తు అన్నట్టుగా దేవాలయాలు ఉండటం. అందుచేత నేను అసలు దేవాలయాలకు వెళ్ళటమే మానేశాను. ఇక ఈ హరుహరులను పూజించడం పూర్తిగా మానేశా. ఒకడు స్త్రీలింగం, ఒకడు పురుషలింగం అని చెప్పి అనేటువంటి ఆ ఇద్దరు దేవుళ్ళని పూజలు చేయటం మానేశా. వాళ్ళు ఏ ఒక్క గుళ్ళో ఉన్నారంటే ఆ గుళ్ళకి వెళ్ళటం మానేశా. ఈ బూతు బొమ్మలు దేవాలయాల మీద ఇవన్నీ ఉండటం చూసి ఆ దేవాలయాలు దర్శించడం కూడా మానేశాను అని చెప్పి రాశాడు. ఎందుకు మీరు హిందూ మతం విడనాడారు అంటున్నారు కదా, ఇందుకే విడనాడే. నేను విడనాడటానికి కారణం ఇది ఒక లైంగిక మతమే కానీ దేవుడు మతం కాదు అని నాకు అర్థమైంది. లైంగిక కార్యం, పురుషుడు స్త్రీ కలయటం చేత ఒక జీవోత్పత్తి అవుతుంది కాబట్టి పాత రోజుల్లో ఇది పవిత్ర కార్యంగా భావించి అలా వాళ్ళని దేవుళ్ళుగా పూజించటం జరుగుతుందేమో. కాబట్టి ఈ యొక్క జీవోత్పత్తి అయ్యే స్థలాలను పూజించటం ఏంటి అని ఈయన అడిగాడు. మనిషి ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడు. పురుషుని పూజించు, స్త్రీని పూజించుకొని ఏదో ఒక రూపంలో ఈ యొక్క సంయోగానికి ఉపయోగపడే అటువంటి ఆ అవయవాలను పూజించటం ఏంటి. అందుచేత నాకు ఆ గుళ్ళకి వెళ్ళటం మానేశా, వాళ్ళ పూజలు చేయటం మానేశా అని చెప్పేసి జీవోత్పత్తి కలగజేయు దేవుణ్ణి కాకుండా జీవోత్పత్తి అగుచున్న స్థలాలని దైవములని పూజించుట కడు హేయమని తోచి వాటిని పూజించుట మానివేసి తిని అని తీసేసి, నేను అందుకే మానేశాను అబ్బాయి ఈ పూజలు అనేవి అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. 8వ పాయింట్, దేవుళ్ళ పేర్లు. దేవుళ్ళ పేర్ల విషయంలో నేను చూసిన మరొక చిత్రం. ఈ దేవుళ్ళ భక్తులు తమ తమ దేవుళ్ళ పేర్లు సంస్కృత భాషలో ఉన్న వాటిని తమకు పెట్టుకుందరు కానీ ఆ దేవుళ్ళ ఒక అచ్చ తెలుగు పేర్లతో తమను ఎవరైనా పిలిచితేని వారి మీద కోప్పడిదరు. ఇది ఇదివరకే చెప్పుకున్నాం. హనుమంతరావు అన్న ఆయన్ని కోతిరావు అంటే ఊరుకోడు, బసవయ్య అన్న ఆయన్ని ఎద్దయ్య కానీ ఎద్దురావు కానీ అంటే ఊరుకోడు, వరాహరావు అన్న ఆయన్ని పందిరావు అంటే ఊరుకోడు. ఎందుకు, వాళ్ళకి ఏదో అవమానం అనిపిస్తుంది అలా పిలిస్తే. మరి అవే పేర్లు ఉన్నాయి వాళ్ళకి, సంస్కృతం పేరులో ఉన్నాయి, అచ్చ తెలుగులో మనం అంటే వాళ్ళ కోపం వస్తుంది. అంటే ఆ పేరు పిలిపించుకోవటానికి మనుషులకే అంత కోపం వస్తుంది, దేవుడికి కోపం రాదా, దేవుడికి అవమానంగా అనిపించదా ఆ పేర్లు పెడితే ఆయనకి అని చెప్పి ఈయన అంటున్నాడు. ఇట్లు పశువు అని, పంది అని, కోతి అని, కుక్క అని తెలుగు పేర్లతో ఎంతో ఎక్కువ గౌరవ మర్యాదలతోనైనా తనను పిలిచినా ఏ మనుషుడు అది మర్యాద అని ఎంచక మండిపడిపోతుండగా దేవుడు తన్నిట్లు సంస్కృత పదములతోనైనను పిలుచుతుండగా అవమానపరుచున్న వారిని మరి నిశ్చయముగా శిక్షించడా. అందుచేతనే నేను ఇట్టి క్షుద్ర జంతు నామ రూపములు గల ఈ దేవుళ్లను ఆరాధించుట మానివేసి తిని. ఈ జంతువులు పేర్లు, ఈ పేర్లతో ఉన్న దేవుళ్ళన్నిటినీ కూడా నేను పూజించుట మానివేశాను అన్నాడు. ఇకపోతే దీంట్లోనే భాగంగా ఆయన ఏం చెప్తాడంటే, అసలు కాళీ మహాదేవి అనే అటువంటి ఆమె విగ్రహం చూస్తే మానవుల యొక్క పుర్రెల హారము ధరించి మహాభయంకరంగా కనపడుతుంది. ఆమె నరబలినే కోరుతుంది,
నరబలిని కూడా ఇచ్చేవారట అక్కడ. ఇప్పుడంటే గవర్నమెంట్ ఆంక్షలు పెట్టి ఆపారు, కానీ చాలా కాలం క్రితం నరబలుల్నే ఇచ్చేవాళ్ళట. నరబలులే ఇచ్చారంట. రుజువు ఏంటి అంటే మనిషి యొక్క పుర్రెల దండే ఆమె వేసుకుని ఉంటుందట. అంటే మనుషుల్ని తింటూ ఉంటుందన్నమాట. మనుషులను తింటూ ఉండేటువంటి ఒక శక్తి ఆమెని దేవుడని మనం ఆరాధించటం తగునా అని ఆయన అంటాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 200 ఏండ్ల కిందటి వరకు మా పూర్వీకులు నరబలిని ఇచ్చి మా ఇలవేల్పు భవానీని సంతృప్తిపరచుచుండేది వారని నా అనుమానము. ఈ 200 సంవత్సరాల క్రితం వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు కదా, ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు. వీళ్ళ పని అంబ భవానీని పూజించేవాళ్ళట. ఈ పూర్వకాలంలో ఎక్కడో నరబళ్ళు ఎలా జరుగుతాయంటే ఎవరో ఒక పిల్లల్ని దొంగసాటుగా పట్టుకెళ్ళిపోయి బలి ఇచ్చేస్తారు రాత్రులు. అవి మనమన్నటి వరకు పురుషోత్తం చౌదరి గారి కాలంలో కూడా ఉంది. వీళ్ళకంటే కొంచెం ముందు ఈ ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, వీటి ముందు చెప్పాను నేను పురుషోత్తం చౌదరి గారి చరిత్ర. ఆ కాలంలో మరి కొండ జాతుల వాళ్ళు ఈ శక్తి పూజలు చేస్తూ నరబలి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళకి మనసు ఒప్పేది కాదేమో, కానీ దొంగసాటుగా వెళ్ళిపోయి వేరే ఓళ్ళల్లో ఎట్లా దొంగసాటుగా పిల్లల్ని తెచ్చేసి రాత్రులు నరబలి ఇచ్చేసేవాళ్ళట. అట్లా నరబలి ఇచ్చేస్తూ ఉండటాన్ని పట్టుకుని గవర్నమెంటు ఆ పిల్లల్ని రక్షిస్తే కొంతమంది పిల్లలు ఒక కలెక్టర్ గారి దగ్గర ఉంటారు. ఎవరు అంటే ఈ నరబలి కోసం పట్టుకుపోతున్న వాళ్ళందరూ పట్టుకుని ఆపి, ఇది బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో మరి వాళ్ళు ఆపారు పాపం. ఆ పుణ్యాత్ములు ఈ అన్యాయం జరుగుతుంది భారతదేశంలో, నరబలు ఇచ్చేస్తున్నారు, అభంశుభం ఎరుగని పిల్లల్ని తీసుకెళ్ళి నరబలి ఇచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కాపు కాచి ఇటువంటివన్నీ పట్టుకుని ఆ పిల్లలందరూ ఒక చోట ఉంచి అక్కడ ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో ఈ యొక్క పురుషోత్తం చౌదరి గారిని పెట్టారు. వాళ్ళకి కాస్తంత దేవుడి గురించి జ్ఞానం బోధించమని. పురుషోత్తం చౌదరి గారి చరిత్రలో వచ్చింది అది. ఒక కలెక్టర్ గారు అలా చేశారు. కాబట్టి ఈ నరబలులు మనమన్నటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ నరబలే ఇచ్చుంటారు మా పూర్వీకులందరూ కూడా అని చెప్పి ఆయన రాయటం జరిగింది. ఈ శక్తి పూజలు, శక్తి ధరించేటువంటి పుర్రెల హారం చూస్తే ఈ భయంకరమైనటువంటి వాళ్ళ దేవుళ్ళు, మనుషులను తినేసేవాళ్ళు, ఈ యొక్క బలులు కోరుకునేవాళ్ళు. పోనీ జంతువులను బలి ఇవ్వటం అది వేరే విషయం, మనుషులను బలి కోరుకునేవాళ్ళు వీళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అన్నాడు. తర్వాత 9వ పాయింట్గా వేదాంతం, అద్వైతం రాశాడు. కానీ ఆయన అంత గందరగోళంగా ఉంది. ఈ వేదాంతం ఏమో అద్వైతం వాళ్ళకట సృష్టికర్త లేడంట. సృష్టికర్త అనేది ఏమీ లేదంట. సృష్టే వారి దైవం అంట. అది ఒక సిద్ధాంతం. సృష్టి అంతా దేవుడే అంటారంట. సృష్టికర్త అనేమి లేదు. ఏ చూసినా సరే సృష్టిలోని భాగములకు రాళ్ళు, చెట్లు, మృగములు, మానవులందరినూ వాటితో పాటు వారిలో చేరిన నేనును ఆ బ్రహ్మదేవుణ్ణి అనుకుని నేను పూజించి సేవించవలసిన దేవుడిని నేనే అనుకోవలసి వస్తున్నట్లున్నది ఈ అద్వైతం. ఈ అద్వైతం ఈయన చదివితే, ఈ అద్వైత మతం చూస్తే ఈయనకి అనిపించిందట సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడే అని ఉందట. అట్టయితే నేను కూడా దేవుణ్ణి అవ్వాలిగా ఆయన అనుకున్నాడు. ఇదేంటి, నేను ఒక అర్భకుడిని, నేను ఎప్పుడు చేస్తానో నాకు తెలీదు, నేను ఎట్లా పుట్టానో, నేను ఏ దేవుడు నాకు తెలీదు, అటువంటిది నన్ను నేను దేవుడిని పూజించుకోవటం, అలాగే చెట్లు, రాళ్ళు ఇవన్నీ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడే అని అనుకునేటువంటి దీనికి ఒక సృష్టికర్త అంటూ ఉన్నాడు అనేది లేదట. ఇవన్నీ ఒకటి నిర్మించారని లేదట. ప్రతిదీ ఈ సిద్ధాంతం చూస్తే అమ్మో ఇదేదో గందరగోళంగా ఉంది, ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేను అన్నాడట. ఆ కథ అంతా రాశాడు. నేను చదివినా నాకు కూడా అది ఎంత గందరగోళంగానే ఉంది. అది అర్థమైందా? కాబట్టి ఈ మెట్ట వేదాంతం, ఈ అద్వైతం అనే దాంట్లో ఇది పసలేని ఒక వాదన అని, అందుచేత నేను హిందూ మతాన్ని విడిచిపెట్టా అన్నాడు. హిందూ మతంలో ఇది ఒకటి సిద్ధాంతం, ఈ సిద్ధాంతం కూడా తప్పు, అందుకు విడిచిపెట్టా అన్నాడు. ఇకపోతే ఏదన్నా చెప్తే ఇదంతా మాయా అండి అంటుంటారు. ఈ మాయ సిద్ధాంతం ఏంటో కూడా రాశాడు ఈయన. మరి దేవుడన్న ఆయన అంత దేవుడే అంటున్నారు కదా, నిర్గుణ పరమాత్మలో నుండి
సుగుణమేగాక దుర్గుణములు గల వస్తుజాలం ఎట్లు పెట్టుకురాగలవు? సంకల్ప వికంపములు లేని ఆ నిర్వికారుడైన దేవుడు ఎట్లు దుర్గుణుడగు సైతానుగా అంటే శనేశ్వరుడు కూడా మారినన్న నా ప్రశ్నకు ఇదంతా మాయ అని, మరి కనపడేదంతా మాయ అని నాకు సమాధానం ఇచ్చారు పండితులు. ఈయన అడిగాడంట, ఇదేంటా బాబు, మరి ఈ యొక్క శనేశ్వరుడని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇయంతా ఎట్ట పుట్టుకొచ్చింది, దానంతటా అదే ఏంటి అని అంటే, ఇదంతా మాయ అండి అన్నారంట. ఈ మాయ సిద్ధాంతాన్ని ఈయన అన్నాడు, ఈ సిద్ధాంతమే కానీ నేను నమ్మితే, ఈ మహామాయను నమ్మినచో నాకు దేవుడే మాయమైపోయేటట్టున్నాడు. ఈ మహామాయలో నేను మాయమైపోతానేమో, ఇంకా ఏదైనా మాయమైపోవునేమో కానీ ఆకలి గన్నవాని ఆకలిని మాత్రం ఈ మాయ సిద్ధాంతం మాయము చేయలేదు. అందుచేత ఈ మాయ సిద్ధాంతం అనేది నాకు నచ్చలేదు అని. ఏది జరిగినా అంతా మాయే అంటారు. ఏదన్నా మాయమైపోద్దేనో, ఒకడికి ఆకలేస్తూ ఉంటే ఆ ఆకలి మట్టికి తీరదు కదా, అది మాయ అవ్వదు కదా. కాబట్టి ఈ మాయ సిద్ధాంతం అనేది తప్పు, దేని అందుకే నేను మతాన్ని వదిలేశా అన్నాడు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఇది ఇంకోటి. ఇక అంత ఏదో అణుశక్తి, ఒక శక్తి అనేది ఒకటి ఉంది ఈ ప్రపంచంలో, అదే బ్రహ్మ, అదే దేవుడు అబ్బాయి అన్నాడు. ఏమి శక్తి అబ్బాయి? ఈయన అంటాడు, అన్ని క్రమం తప్పకోకుండా సూర్యుడిటు రమ్మంటే సూర్యుడిటు అన్ని క్రమం తప్పకుండా వస్తూ ఉన్నాయి. చెట్లు తమకు ఎవరో చెప్పినట్టు ప్రతి ఒక్క సంవత్సరము క్రమం తప్పకుండా ఏ నెలలో ఏది రావాలో వచ్చి కాయలు, ఈ కాయలు కాయాలంట కాయలు కాస్తున్నాయి. పువ్వులు ఒక్కోదానికి ఒక రంగు, ఒక్కోదానికి వాసన, ఒక్కోదానికి ఇట్లా అన్ని అంతా ఎవరో నడిపిస్తున్నట్టుగా ఉంటే అసలు దేవుడే లేడు, ఇదంతా ఒక శక్తి అని అంటున్నారే. ఇదంతా కూడా నమ్మేది కాదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు పెట్టుకున్నటువంటి సిద్ధాంతమే. దీన్ని కూడా నేను అంగీకరింపజాలను అన్నాడు ఆయన. ఇక 12వ పాయింట్, జన్మాంతర కర్మ సిద్ధాంతాలు. ఈ జన్మాంతర సిద్ధాంతం నమ్మువారు వారి పూర్వ జన్మ ఏదో కానీ ముందు రానున్న జన్మ ఏదయ్యుండునో కానీ చెప్పజాలరు. నేను ఈ జన్మాంతర సిద్ధాంతం నమ్మలేదు అన్నారు. ఇక దాంట్లో వివరణ అంతా మీకు లైట్గా చెప్పేస్తా. ఎందుకు నమ్మలేదు అంటే, ఒకడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు, ఇక్కడ చేసిన తప్పులకన్నిటికీ అక్కడ శిక్షలు అనుభవిస్తాడు, అట్లా జరుగుతుంది. ఆ శిక్షలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని సిద్ధాంతం ఉందంట. ఇది జన్మాంతర కర్మ సిద్ధాంతం అని. మరి ఇట్లాంటప్పుడు ఇది ఎవరైనా నమ్మినచో పితరులకు చేయి పిండ ప్రదానముల వంటి వైదిక కర్మలు శుద్ధ అనావశ్యకములు అనవలెను. చచ్చిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. నాకు ఒక బ్రాహ్మణ స్నేహితులు ఉన్నారు, పూర్వీకులు, ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏంటో మాసికాలు చేస్తూ ఉంటారంట, ఏంటో పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారంట. ఎందుకు ఇవన్నీ? వాడు అక్కడ వేడు కదా, చచ్చిపోయాడు, చేసిన తప్పుకి మళ్ళీ ఇంకో జన్మ వచ్చి ఆ జన్మలో తీర్చుకుంటున్నాడు. నువ్వు ఈ పిండ ప్రదానాలు చేయటం వల్ల ఎవరికి ఒరుగుతుంది, ఎందుకు చేస్తున్నావు? ఇంకొక జన్మకి వెళ్ళిపోయాడు కదా, కాబట్టి ఇదంతా తప్పే కదా, ఈ పిండ ప్రదానాలు ఇదంతా కూడా తప్పే కదా. పైగా ఇంకోటి ఏంటంటే, అసలు నరకం ఉందని ఒకటి చెప్తుంటే అసలు నరకం ఉందన్న భయమే లేకుండా పోయిందంట ఈ సిద్ధాంతంతో. నరకం ఒకటి ఉంది, స్వర్గం ఒకటి ఉందని ఒకటి చెప్తాడు. తప్పు చేస్తే నరకానికి వెళ్తాడు, మంచి చేస్తే నా స్వర్గానికి వెళ్తాడు అన్నాడు. మళ్ళీ ఒకడేం రాస్తాడు, అట్లా కాదబ్బాయి, చేసిన కర్మలన్నిటికీ ఇంకో జన్మలో తీర్చుకుంటూ ఉంటాడు, అవన్నీ పూర్తయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాడు. మరి ఇక నరకం లేనట్టేగా. కాబట్టి కొంతమందికి ఇక నరకం ఎక్కడ ఉందైతే, మనం అవి తప్పు చేసినా రైట్ చేసినా వచ్చే జన్మలో అది తీర్చుకోవాల్సిందే. కాబట్టి నరకమే లేదు. ఎప్పటికప్పుడు తీరిన తర్వాత కదా దేవుడి దగ్గరికి వెళ్తాం. కాబట్టి నరకమే లేదని, ఎవడికి వాడే ఆ నరకం లేదని భయం లేకుండా బతుకుతూ ఉన్నారు అబ్బాయి ఈ సిద్ధాంతం వల్ల. ఇది తప్పు, అందుకే నేను హిందూ మతాన్ని విడిచిపెట్టేశా. ఇది తప్పు. కానీ ఒకడు అట్లా చెప్తాడు, ఒకడు ఇట్లా చెప్తాడు అన్నాడు. అయితే జన్మాంతర సిద్ధాంతముతో జత విడదీయబడిన కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముచున్నాను. ఎవ్వనికేని చేసుకున్నంత అనుభవింపక తప్పదు అన్నది ఇది కరెక్ట్.
ఇప్పుడు నా యొక్క పరిశీలనలో కూడా అదే తేలింది. కర్మ సిద్ధాంతం అనే దాంట్లో జన్మలు ఉన్నాయి అనేది అబద్ధం. ఈ జన్మలో చేసింది ఇంకో జన్మలో తీర్చుకోవడం తప్పు. కానీ ఎవరి క్రియాఫలములు వారికి ఇవ్వబడతాయి అనేది రైట్. అది బైబిల్ గ్రంథంలో ఉంది. అది మట్టికి అందరూ చూస్తున్నాం. మనం తప్పు చేస్తే దానికి ఫలితం మనం అనుభవిస్తాం, మన పిల్లలు అనుభవిస్తారు. అది నువ్వు ఎవడన్నాక హిందువేకా, క్రైస్తవుడేగా, ముస్లిమేగా, బౌద్ధుడే, జైనుడే, ఎవరన్నా కానీ నువ్వు చేసిన క్రియకి ఫలితము నువ్వు అనుభవిస్తావు, లేకపోతే బిడ్డ తరాన్ని అనుభవిస్తారు. అలాగే నీ పూర్వీకులు చేసిన క్రియలకు ఫలితము వాళ్ళు అనుభవించారు, ఆ తర్వాత వాళ్ళ సంతానమైనటువంటి మనం కూడా అనుభవిస్తున్నాం. ఇది యూనివర్సల్ లా. ఇది జరుగుతుంది, మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి ఈయన కూడా అదే అన్నాడు, వేరే జన్మలు లేవు, ఆ జన్మలో ఈ జన్మ చేయడం లేదు, కానీ చేసిన పనికి చేసుకున్న వాడికి చేసుకున్నంత కరెక్ట్. ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు, కరెక్ట్. ఇట్లాంటి మాటలన్నీ మన వాళ్ళు రూపొందించారు. ఈ చేసుకున్న వాడికి చేసుకున్నంత పెట్టి పుట్టుకోవాలి. ఏదైనా మనకు మంచి జరగాలంటే మనం పెట్టి పుట్టుకోవాలి. అంటే మనం ఎవరికో పెట్టాలి. అట్లా పెట్టి ఉంటే మనకి న్యాయం జరుగుద్ది. మన పూర్వీకులు ఎవరికైనా పెట్టారనుకో, వాళ్ళ కడుపును మనం పుట్టామనుకో, మనకు హాయిగా సుఖాలన్నీ వచ్చేస్తాయి. ఏంటండి, ఒకడికి బాగా కలిసి వచ్చేస్తేనే బాగుంటున్నాడు అంటే వాళ్ళ పూర్వీకులు ఏదో పెట్టి పుట్టుకున్నారు, ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి వీళ్ళ మీదకి వచ్చినాయి. అన్నీ తప్పుడు పనులు చేసి ఇతరుల సొమ్మంతా కాజేసి చచ్చిపోయాడు ఒకడు. ఇక చచ్చిపోయిన తర్వాత ఆ సంతానం మీదకి పాపం అంతా వచ్చి వాడు అన్ని మంచి పనులు చేసినా అన్నీ శ్రమలే వస్తాయి, వాడికి కీడే వస్తుంది. కారణం ఏంటి, పూర్వం వాళ్ళు వీడికి ఆ పాపం అంతా దాచిపెట్టి నెత్తి మీద ఉంచారు. ఇది బట్టికి నేను నమ్ముతున్నాను అన్నాడు ఈయన. అది చూస్తున్నాడు కాబట్టి. కానీ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయని ఆయనకి అప్పుడు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో ఇది ఉంది. ఎవరి క్రియాఫలాలను వారికి ఇస్తున్నది నేనే, బిడ్డ తరాన దాన్ని తీసుకొచ్చి ఇచ్చి న్యాయం జరిగించి తీరుతున్నాను అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ఇది మట్టికి నేను నమ్ముతున్నా. దీంట్లో ఈ కర్మ సిద్ధాంతం 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి వేరే జన్మది ఈ జన్మకు వచ్చింది, అది తప్పు. ఇంకొకటి ఏమైతే చేశామో దాన్ని అనుభవిస్తున్నాం, ఇది రైట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సిద్ధాంతం, ఈ జన్మాంతర కర్మ సిద్ధాంతాలు 12వ పాయింట్. ఇది ఇక 13వ పాయింట్, వర్ణ విభేదములు. వర్ణ విభేదాలు. ఇక ఈ చాతుర్వర్ణం మయా సృష్టం అని మనకి ఇక్కడ గ్రంథాల్లో రాయబడి ఉంది. భగవద్గీతలో ఉంది ఆ మాట. చాతుర్వర్ణం మయా సృష్టం, నేనే సృష్టించా ఈ వర్ణాలను అన్నాడు. ఇక ఈ మాట అంటమే ఇక ఆయన దేవుడు కాదని తేలిపోయింది అన్నాడు ఈయన. ఒకటే మాట. ఈ మాట ఎవరైతే అన్నారో ఆయన దేవుడు కాదు, వట్టిదే ఇదంతా. నేనే 4 వర్ణాలను సృష్టించాను అని అంటాడు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు, ఈ 4 వర్ణాలు చాతుర్వర్ణం, 4 వర్ణాలు నేనే సృష్టించా. ఆ వర్ణాల్లో పుట్టిన వాళ్ళంతా నేను చెప్పిన ఆ పనులే చేయాలన్నాడు. మరి మిగతా వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు పంచములు అని చెప్తాం మనం, పంచములు అని చెప్తాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాం, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం. వీళ్ళందరూ దేవుడు సృష్టించలేదా? వీళ్ళంతా ఎవరు? ఈ 4 వర్ణాల వాళ్ళనే సృష్టించినట్లయితే ఆయన దేవుడు కాదు, ఉట్టిదే. ఆ దేవుడు వట్టిదే, ఆ చెప్పబడింది వట్టిదే. కాబట్టి ఇదంతా కల్పితమే అని చెప్పి నాకు అనిపించింది అన్నాడు. ఇంకా ఈయన చాలా చెప్పాడు. ఈ పంచములు ఒకటే కాదు, మన కళ్ళ ముందు కనపడేవాళ్ళు వీళ్ళు, ఈ యొక్క ఆ 4 వర్ణాలకి వేరే ఉన్నవాళ్ళు. మరి ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఈ ప్రపంచంలో భారతదేశం ఒకటేనా? ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటేనా? 850 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో 150 కోట్లు ఉన్న భారతదేశంలోనే ఈ వర్ణాలు ఉన్నాయి, కానీ ఇంకెక్కడా లేవు కదా. ఆ మిగతా వాళ్ళందరినీ ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? ఈ చెప్పిన ఆయన దేవుడు కాదు, ఈ రాసిన ఆయన ఇష్టం వచ్చింది రాసుకున్నాడు తప్ప
అని చెప్పి నేను దీన్ని విడిచిపెట్టేశాను. మ్లేచ్చులు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇది అన్నారు ఇతర దేశాలు. మరి ఇతర దేశాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? కాబట్టి వీళ్ళని సృష్టించింది ఎవరో చెప్పలేదు కాబట్టి నేను హిందూ మతాన్ని విడనాడాను అని చెప్పాను. నేను స్వయంగా అగ్రజాతిలో పుట్టినవాడిని అయ్యుండు నేను ఈ వర్ణ విభేదములను హర్షింపజాలను అన్నాడు. అంతే. నాకంటారా, నేను అగ్రజాతి క్షత్రియుడిని. వాళ్ళకి ఉంది కదా, రాజులకు ఉంది, ఆ 4 దాంట్లో స్థానం ఉంది నాకు దీని ప్రకారం. అయినా ఇది తప్పు, దీన్ని నేను హర్షించజాలను అన్నాడు. తర్వాత భగవద్గీత యోగ సాధనాలని 14వ పాయింట్ ఉంది. ఈ భగవద్గీతలో చెప్పినటువంటి వాటిల్లో యోగ సాధనాలను 18 సాధనాలు చెప్పాడట. ఈ 18 సాధనాలు మీరు ఏం చేయలేరు, కానీ మీరు నన్ను ఆశ్రయిస్తే మీకు మోక్షం వస్తుందని చెప్పాడట. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే 18 సాధనాలు ఉన్నాయి, అవన్నీ చేయలేరు అన్నారు, నన్ను ఆశ్రయిస్తే మీకు మోక్షం వస్తుంది అన్నారు, కానీ మీరే దేవుడు కాదు, ఇంకా మిమ్మల్ని ఆశ్రయిస్తే మాకు మోక్షం ఏంటి వచ్చేది అన్నాడు ఈయన. నన్ను ఆశ్రయించండి ఓహో అన్నాడు. నువ్వే దేవుడు కాదని 5 పాయింట్లన్నింటిలో తేలిపోయింది నాకు. చాతుర్వర్ణం మయా సృష్టం అన్నావు కాబట్టి నువ్వు దేవుడే కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తవే కాదు, అయినప్పుడు నిన్ను ఆశ్రయిస్తే ఇక మోక్షం వచ్చేదేముంది, కాబట్టి ఇది నేను నమ్మను అన్నాడు ఈయన. ఏకైక దేవుడు, సృష్టికంతటికి ఉన్నటువంటి దేవుడు ఒక్కడే నాకు కావాలి, కాబట్టి అటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడని నేను గ్రహించాను, కాబట్టి ఆ దేవుడిని ఆయన అంటాం ధర్మము, నన్ను ఆశ్రయించండి, మీకు ఇది ఉంది, ఈ పరలోకం ఉంది అన్నారు. ఆయన్ని ఆశ్రయించితే పరలోకం వెళతా, కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే నేను పరలోకం వెళ్ళను, ఎందుకంటే ఇవన్నీ తప్పే కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. దేవుళ్ళందరూ ఒకటే అనుట. తర్వాత ఇది కూడా కొంచెం పెద్ద సబ్జెక్ట్గానే ఉంది, దేవుళ్ళందరూ ఒకటే అంట. దీని మీద కూడా కొంచెం వివరణ చెప్పాలి, చెప్తాను. 15, 16 2 ఉన్నాయి, ఇంకో వివరణ కూడా ఉంది. ఈ 15, 16 అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలి, లేకపోతే ఇది మొదలుపెట్టి ఆగిపోతుంది. కాబట్టి ఇప్పటికి మనం చెప్పుకున్న ఏంటని 14 అంశాలు. ఎందుకు నేను హిందూ మతమును విడనాడితిని అంటే ఈ 14 అంశాలు చెప్పుకున్నాం. ఇంకా 2 అంశాలు ఉన్నాయి, ఈ 2 అంశాలు కూడా పెద్ద అంశాలే. కాబట్టి తర్వాత ఎపిసోడ్లో వీటి గురించి చెప్పుకుందాం. ఇప్పటికైతే సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు చెప్పబడినటువంటి ఈ 95వ ఎపిసోడ్ను కూడా మీరు నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి చాలా తేటగా విషయాన్ని వారికి గ్రహించే శక్తిని వారికి దయచేశారు ప్రభువా. ఈ విషయాలను గ్రహించిన బిడ్డలు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, అనేక మందిని ఈ విషయాలు చెప్పి వెలిగించడానికి వారికి తగినంత ప్రోత్సాహం, తగినంత సహకారము దయచేయమని ప్రార్థిస్తున్నా. నిరంతరము ప్రభువా మీ నామంలో ఇంకను మేము ఎదగడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను.